ప్రధాని మోదీ సూచనలపై విమర్శలు చేస్తున్న పేర్ని నాని, మల్లికార్జున ఖర్గేలపై ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. యుద్ధ వాతావరణం నెలకొన్న తరుణంలో దేశ ఆర్థిక వ్యవస్థను కాపాడుకోవటానికి ప్రధాని ముందు చూపుతోనే బంగారం, చమురు వాడకంపై పొదుపు పాటించారని చెప్పారని సమర్థించారు. గతంలో ఇందిరాగాంధీ కూడా గోల్డ్ కంట్రోల్ విధించారని గుర్తు చేసిన ఆయన పేర్ని నాని అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. జగన్ వందల మంది సెక్యూరిటీతో తిరిగితే వారిని మోదీ మాత్రం దేశ భద్రత కోసం సొంత భద్రతను కూడా త్యాగం చేస్తున్నారని ప్రశంసించారు. నాలుగు రోజుల క్రితం ఏదైతే గౌరవ భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు తెలంగాణకు రావడం, హైదరాబాద్ బహిరంగ సభలో వారు దేశ ప్రజలను ఉద్దేశించి ఏదైతే వార్ ఎకానమీ స్ట్రాటజీ పశ్చిమాసియాలో ఏదైతే యుద్ధ వాతావరణం నెలకొని ఉందో అటువంటి పరిస్థితిలో భారతదేశం ఎకనామిక్ గా ఏ విధమైన వ్యూహంతో ముందుకు వెళ్లాలనే ఒక ఆలోచనతో ప్రజలకు కొన్ని సూచనలు చేయడం జరిగింది. దాన్ని వైసీపీ నాయకుడు పేర్ని నాని గారు కానీ, నిన్నటి రోజున అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారు కానీ విమర్శిస్తా ఉన్నారు. ముఖ్యంగా అసలు ప్రధానమంత్రి గారు ఈ సూచనలు ఎందుకు చేశారు? బంగారం కొనొద్దు అనేది ప్రధానంగా వారు సూచించారు. అదేవిధంగా విదేశీ ప్రయాణాలు తగ్గించమని సూచించారు, చమురును ఆదా చేయమని సూచించారు. ఈ విధమైన సూచనలు వారు ఎందుకు చేశారు? వంట నూనెలు తగ్గించమన్నారు, పొదుపు పాటించమన్నారు. ఇవన్నీ వారు ఎందుకు చేశారు అంటే, ఎప్పుడైనా సరే యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో దేశం యొక్క ఆర్థిక పరిస్థితిని కాపాడాలి, ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ని కాపాడుకోవాలి, తద్వారా దేశంలో ద్రవ్యోల్బణం పెరగకుండా నివారించాలి, దేశ ఆర్థిక వ్యవస్థను పరిరక్షించుకోవాలి. ఇటువంటివి ప్రధానమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తికి ఉండే ఆలోచనలు. అందున ముఖ్యంగా నరేంద్ర మోడీ గారు ఆ విషయాల్లో అందరికన్నా ఒకంత ముందంజలో ఉంటారు. అందుకోసమే ఈరోజు ఆయన ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన నాయకుడిగా రూపాంతరం చెందడం జరిగింది. 4 రోజుల క్రితం ఏదైతే గౌరవ భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు తెలంగాణకు రావడం, హైదరాబాద్ బహిరంగ సభలో వారు దేశ ప్రజలను ఉద్దేశించి